8 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. డైరెక్ట్గా లిస్ట్లోకి వెళ్ళిపోతున్నా. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 7 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. నార్మల్గా ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మూవీస్ అన్నీ చావు నుంచి మిస్ అయిన వాళ్ళ చావు ఉంటుంది. ఆ చావులు రకరకాలుగా ఉంటాయి, చూస్తే టెన్షన్తో ఉక్కిరిబిక్కిరి అయ్యేలాగా. బట్ ఈసారి లైన్ ఎబిట్ మార్చారు. బ్లడ్ లైన్స్ అని ఐడియా తీసుకున్నారు. అంటే ప్లాట్ సైడ్ నుంచి యాజ్ యూజువల్గా కాకుండా ఒకలాంటి డెవలప్మెంట్ అనమాట. దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ కిల్లింగ్స్తో పాటు ఎలా ఎస్కేప్ అవుతారు, ఎలా సర్వైవ్ అవుతారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు లాంటివి. అఫ్కోర్స్ అది జరిగేది ఎలాగో జరిగిద్ది అనుకోండి, కానీ దాన్ని వెయిట్ చేపించడానికి అనే థింగ్ భలే ఉంటుంది. ఇప్పుడు ఒక శాల్తీ పాద్ది అని అది ఎలాగా చూసేలా చేస్తుంది. ఆ సీన్స్ టెన్షన్ పుట్టిస్తాయి. టెన్షన్ పుట్టించేలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే బ్లడ్ లైన్స్ చూడండి. కొద్దిసేపు మీ సరౌండింగ్స్ని చూస్తే ఏమన్నా అయ్యిద్దేమో అని ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. నెంబర్ 6 స్టోలెన్. ఎప్పుడో 2023లోనే తీసి వెనీస్ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీన్ చేశారు. ఇక తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కి వచ్చింది. బేసిక్గా ఇదొక థ్రిల్లర్. రైల్వే స్టేషన్లో ఒక చిన్న పాపని ఎత్తుకెళ్ళాక వాళ్ళ అమ్మ అండ్ అక్కడే ఉన్న ఇంకో 2 రిచ్ బ్రదర్స్ ఏం చేశారన్నది ప్లాట్. స్టోరీ వెరీ సింపుల్ లైన్, కానీ స్క్రీన్ ప్లే తోటి అటెన్షన్ గ్రాప్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ అనేది లేకుండా తీశారు. మధ్యలో చిన్నపాటి టర్న్స్ అనేవి వస్తుంటాయి. వీటి వల్ల ఇంకా మంచి ఫ్లో క్రియేట్ అవుతుంది. ఆ ఇద్దరు బ్రదర్స్ మారల్ వాల్యూస్ని, వాళ్ళ ఆపోజిట్ పర్స్పెక్టివ్స్ని చూడొచ్చు. అలా ఫస్ట్ మనకి కూడా అరే హెల్ప్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ హెల్ప్ చేశాక కొంత దూరం అయ్యాక రియాలిటీ హిట్ అయ్యి అనవసరంగా ట్రబుల్లో పడ్డారే అనేలాంటి ఫీల్. ఇంకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఎడిటెడ్ వీడియోస్ని చూసి కంక్లూజన్కి రావటం మంచిది కాదనే స్మాల్ పాయింట్ని కూడా చెప్పారు. అలా అని సరే పనిలో పని ఏదో మెసేజ్లా ఇద్దామని ఎక్కడా ట్రై చేయలేదు. ఇదనే కాకుండా కొన్ని సీన్స్లో షో బట్ డోంట్ టెల్ అనేలా డైలాగ్స్ లేకుండా, ల్యాగ్ లేకుండా చాలా సీన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. మూవీ లెంత్ కూడా జస్ట్ 1.5 hour డ్యూరేషన్. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 5 కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2. థ్రిల్లర్కి తోడు ఎమోషన్ సెట్ అయితే సూపర్ ఉంటుంది కదా. అది ఇందులో సెట్ అయింది. ఫస్ట్ థింగ్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూడాలా అని. అక్కర్లేదు, 2 వేరే కేసులు. లాల్ అండ్ అజు వర్గీస్ సీజన్ 1లో ఉంటే వాళ్ళిద్దరికీ తోడు అండ్ మెయిన్ ఇన్వెస్టిగేషన్ లీడ్ అయిన నోబుల్ అనే పోలీస్ క్యారెక్టర్ వస్తుంది. సో సీజన్ 1 చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చూసేయచ్చు. సీజన్ 1 నాకు నచ్చలేదు, కానీ సీజన్ 2 మాత్రం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ థ్రిల్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా భలే. పోలీస్ కానిస్టేబుల్ అంబిలే మిస్ అవుతాడు. ఏమైంది అని సాగే ఇన్వెస్టిగేషన్తో ఉంటుంది ఈ సిరీస్. స్టార్టింగ్ కొన్ని సీన్స్ వస్తాయి, లైక్ కొన్ని ఈవెంట్స్ ఎందుకో మనకు అప్పుడు తెలీదు, బట్ తర్వాత తెలిసిద్ది. ఇక 20 minutes తర్వాత స్టార్ట్ అయ్యేది ఇన్వెస్టిగేషన్. చాలా గ్రిప్పింగ్గా సాగుతుంది. ట్రస్ట్ మీ, గెస్ట్ చేయలేరు మిస్టరీ ఏంటి అని వచ్చే వరకు. ఆ కిల్లర్ ట్రాక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడో చూసిన ఐడియా లేదు, కానీ చాలా కాలం తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో రివర్స్ ట్రాకింగ్ అనే పాయింట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడం చూశాను. చాలా క్రైమ్ థ్రిల్లర్స్లో ఒక లూప్ హోల్ని వదిలేస్తారు. అదేంటంటే జనాల్లో ఉన్న ఏరియాలో ఏదైనా జరిగితే త్రూ సీసీటీవీస్ కొంత టైం వెనక్కి రీక్రియేట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. బట్ చాలామంది ఫిల్మ్ మేకర్స్ దాన్ని వాడరు. అవుట్స్కట్స్లో అంటే ఫైన్, బట్ సిటీ లిమిట్స్లో జరిగితే దాన్ని వాడి యూజ్ చేయొచ్చు. ఇది పోలీస్ ట్రాకింగ్లో ఎప్పుడో వచ్చేసింది, సినిమాల్లోనే చాలా రేర్గా చూస్తుంటాం. అట్లాంటిది ఈ సినిమాలో యూజ్ చేసుకున్నారు. పోలీస్ క్యారెక్టర్ నుంచి తెలివిగల ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సాలిడ్ క్యారెక్టర్ రైటింగ్ అండ్ ట్విస్ట్ ఉంటుంది. సూపర్ కిక్ ఇచ్చిద్ది ఎట్ ద ఎండ్. హ్యూమన్స్తో పాటు డాగ్స్ అన్నీ కూడా భలే యాక్ట్ చేసాయి. వాటికి కూడా పేమెంట్ ఇవ్వాల్సిందే వాళ్ళు. సిరీస్ తెలుగులో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 11. దీంట్లో కూడా థ్రిల్కి థ్రిల్, ఫీల్కి ఫీల్ 2 కరెక్ట్గా పేలుతాయి. కొన్ని కిల్లింగ్స్, పోలీస్, కిల్లర్, బ్యాక్ స్టోరీ, క్లైమాక్స్ అలా చెప్తే యాజ్ యూజువల్గానే ఉంటుంది. బట్ నేరేషన్ అండ్ ట్రీట్మెంట్లో డైరెక్టర్ కొన్ని న్యూ థింగ్స్ తీసుకొచ్చి మెప్పించారని చెప్పాలి. ముందైతే కొన్ని చోట్ల అయితే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు, కేసులో వీటికి అసలు సంబంధం ఏంటి అనిపించినా కానీ బిగినింగ్లో, అలాగే డీటెయిలింగ్స్ కూడా కొన్ని చోట్ల చెప్పకుండా వదిలేసినట్టు అనిపిస్తుంది. ఇక కేసు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఎగ్జిట్ చేస్తుంది. లోపలికి ఇన్వాల్వ్ అయ్యేలా చేయటం, కావాల్సింది చేయటంతో అలా సెట్ చేశాక ఇక ఇప్పుడు వస్తాయి ఆ కనెక్షన్స్ అండ్ వాటికి సమాధానాలు, డీటెయిలింగ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓ ఇందుక ఇవన్నీ చూపించింది అని అనిపించి సర్ప్రైజ్ చేస్తుంది. అప్పుడు ఎప్పుడో సూపర్ ఓవర్ మూవీ తర్వాత నవీన్ చంద్ర నుంచి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చిందని చెప్పచ్చు. ఎమోషనల్ థింగ్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, రైటింగ్ కానీ, ట్విస్టులు కానీ అన్నీ బాగుంటాయి, ఒక్క హీరోయిన్ యాక్టింగ్ తప్ప. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా. నెంబర్ 3 స్ట్రా. అన్ప్రెడిక్టబుల్ ఎమోషన్స్ ఆర్ డేంజరస్ అంటే ఇదేనేమో అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు బరువెక్కిన గుండె ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది.
ప్యూర్ ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా. మూవీ స్టార్టింగే కనెక్ట్ అయ్యిద్ది. ఇక ఎమోషన్స్తో రప్పారప్పనే. ఒక తల్లి, తన కూతురు, ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్, అలాంటి వాటి వల్ల కొన్ని చోట నిందలు, ఇంకా ఎన్నెన్నో ఒకేసారి అన్నీ మీద పడితే ఏమైద్ది, ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడనే చూస్తారు. నువ్వెంత మంచిగా ఉండాలనుకున్న సొసైటీ కెలికి మరి నిన్ను క్రిమినల్నో ఆర్ నీ లైఫ్ స్పాయిల్ చేయటమో చేస్తుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఒక సింగిల్ వర్కింగ్ లేడీ తన బ్రేకింగ్ పాయింట్కి రీచ్ అయ్యాక జరిగే ఈవెంట్స్ మీరు చూస్తారు. ఎమోషనల్గా ఉంటుంది అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఇట్టే కనెక్ట్ అయిపోతారు. చూసే మనకే తనకంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది, ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతాం. అండ్ ఎట్ ద ఎండ్ దట్స్ ద లైఫ్. ఇంకా ఒకటి ఉంటుంది, బట్ ఎక్కువ చెప్తే స్పాయిల్ అవ్వచ్చు, అందుకే ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. చూస్తే మీరే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మూవీ అయితే తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది, బట్ తెలుగులో అస్సలు చూడొద్దు, డబ్బింగ్ వరస్ట్ ఉంది, ఇంగ్లీష్లోనే చూడండి. నెంబర్ 2, కేసరి చాప్టర్ 2. దీని విషయంలోనూ చాప్టర్ 2 అంటున్నావు అంటే ముందు పాటు చూడాలా అంటే లేదు, అస్సలు సంబంధమే లేదు, రెండు వేరే మూవీస్. చాప్టర్ 2 విషయానికి వస్తే జలియన్వాలా బాగ్ మాసేకర్ గురించి ఉంటుంది. ఆ సంఘటన, నెక్స్ట్ కోర్టులో జనరల్ డయర్ టీమ్కి అండ్ నాయర్కి జరిగిన వాదనల చుట్టూ అండ్ అసలు ఏం జరిగిందనేది. సినిమా రైటింగ్ అండ్ ట్రీట్మెంట్ ఎక్సలెంట్ ఉంటుంది. అంటే ఈ కథని ఎలా చెప్పాలి, సినిమాటిక్గా ఎలా చూపించాలి, క్యారెక్టర్స్ ట్రీట్మెంట్ లైక్ ఏ సైడ్ నుంచి తీసుకొని ఏ సైడ్లో హైకి తీసుకెళ్ళి ఎమోషన్ తెప్పియడం, వీటి గురించి. ఇంకా క్యారెక్టర్స్ మధ్య కన్వర్సేషన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా మీనింగ్ఫుల్గా టచ్ అయ్యేలా చేస్తారు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ హుక్ చేసిద్ది మూవీ. శంకరన్ నాయర్ క్యారెక్టర్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యిద్ది అనమాట. స్టార్టింగ్లో కనెక్ట్ అయ్యిద్ది, ఇక చివరి దాకా అలాగే ఉంటుంది. కోర్టు కేసెస్లో విన్నర్స్ ఆర్ లూజర్స్ అని మాత్రమే నమ్మే స్టేజ్ నుంచి రైట్ ఆర్ రాంగ్ అనే దానికి షిఫ్ట్ అయిన ఆ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. కోర్ట్ రూమ్లోని 2 సైడ్స్ మధ్య సాగే సీన్స్ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేసి చాలా మంచి ఇంపాక్ట్ వస్తుంది. మూవీ అయితే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 1, మ్యాడ్ యూనికార్న్. థాయిలాండ్స్ ఫస్ట్ యూనికార్న్ స్టార్టప్ అయిన ఫ్లాష్ ఎక్స్ప్రెస్ ఫౌండర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సిరీస్ తీశారు. అలాగని ఫుల్గా ట్రూ అని చెప్పలేం, లిబర్టీస్ బాగానే తీసుకున్నారు. రియల్గా చూస్తే రివెంజ్ అనే థీమ్ లేదు, కానీ సిరీస్లో అదే మెయిన్ ఫ్యాక్టర్. దానివల్లే చాలా క్లిక్ అయింది ఈ సిరీస్. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మన హీరోకి బాగా డబ్బులు సంపాదించాలని ఎయిమ్. కొన్ని జాబ్స్ చేశాక కొరియర్ డెలివరీ స్టార్టప్ మొదలు పెట్టాక అక్కడ స్టోరీ టర్న్ అయ్యి రివెంజ్కి దారితీసిద్ది. బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టప్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ మస్ట్ వాచ్ లిస్ట్లోకి దీన్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. తన గోల్ కోసం ఎంత దూరమైనా వెళ్ళే రకం మన హీరో. అండ్ గివప్ ఇవ్వడో, అలాంటి రెచ్చగొడితే ఏమైద్దనే చూస్తాం. అలాగని యాక్షన్స్, ఫైట్స్ ఏముండవు, అంతా బిజినెస్ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీస్తోనే. ఎత్తుకి పై ఎత్తు వేస్తూ ఎలా దెబ్బ కొడుతూ వెళ్ళాడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని స్మార్ట్గా ఎలా ఐడెంటిఫై చేశారు, ఎలా ఫేస్ చేశారు అనేది ఉంటుంది. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా రాశారు. దీనివల్ల మొదలు పెడితే ఆపబుద్ధి కాదు. ఇంకా ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్స్ కూడా మిక్స్డ్గా మెయింటైన్ చేశారు. అంటే జనరల్గా టెన్షన్ క్రియేట్ చేసే వాటిని ప్రిఫర్ చేస్తారు మేకర్స్, బట్ దీంట్లో హ్యాపీనెస్తో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసేవి ఉంటాయి, నెక్స్ట్ ఏంటి అనే ఇలాంటి టెన్షన్ క్రియేట్ చేసేవి కూడా ఉంటాయి. మొత్తం 7 ఎపిసోడ్స్, ఒక్కోటి 1 అవర్. అయినా కానీ బింజ్ వాచ్ చేసేయచ్చు. మళ్ళీ దీనికి నెక్స్ట్ సీజన్స్ ఏమి ఉండవు, ఇది లిమిటెడ్ సిరీస్. ఎపిసోడ్ 1లో ఒక చిన్న అడల్ట్ సీన్ ఉంటుంది, అదొకటే మొత్తం మీద. సిరీస్ అయితే ఇంగ్లీష్ ఆడియోలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మస్ట్ వాచ్ ఇట్. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీరు చూసిన వాటిలో మీకు నచ్చినవేంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా సజెషన్స్ కనుక నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.